హలో అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బావుంటారని అనుకుంటూ, బాగుండాలని కోరుకుంటున్నా. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వసంత శిశిరం వసంత శిశిరం శిశిర, వసంత్‌లు గొడవ మొదలు పెట్టబోతుంటే, వసంత్‌కు భాస్కర్ నుండి కాలొచ్చింది. టెండర్ కోల్పోయామని అతడు చెప్పగా, "వాట్? అలా ఎలా జరిగింది?" అన్నాడు వసంత్. భాస్కర్ సంకోచిస్తూనే, "అది సార్, ఇవాళ మిస్ శిశిర నా క్యాబిన్‌కొచ్చారు. తన ప్రాజెక్ట్ ఫైల్ కావాలని సారు. బహుశా అప్పుడేమైనా" అంటూ ఆగిపోయాడు. వసంత్‌లో అసహనం. కాల్ కట్ చేసి శిశిర వైపు తిరిగి, "భాస్కర్ క్యాబిన్‌కి ఎందుకు వెళ్ళావు?" అని కోపంగా అడిగాడు. శిశిర చిరాకుగా, "మీ క్యాబిన్‌కి ఎందుకు వచ్చానో అందుకే వెళ్ళాను. నా ప్రాజెక్ట్ ఫైల్ కోసం" అని చెప్పింది. "అబద్ధం. నువ్వు ఇంక మారవా? నీ వల్ల నేనింకా ఎన్ని టెండర్లు కోల్పోవాలి? అసలు నా మీద నీకు అంత పగేంటే?" అని అరిచాడు. వెంటనే పరిస్థితి అర్థం చేసుకోగలిగింది శిశిర. సౌమ్య ప్లాన్ చేసి తనను ఇలా ఇరికించింది అని. టెండర్ లీక్ చేసిన వాళ్ళను మీకు పట్టిస్తే ఏం చేస్తారు? అని సూటిగా అడిగింది. వసంత్ ఆమె వంక అనుమానంగా చూస్తుంటే, "ఈసారి మీరు తయారు చేసే టెండర్ డేటాని 2 డిఫరెంట్ కొటేషన్స్‌లో తయారు చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఆ కొటేషన్ కేవలం ఇద్దరు, ముగ్గురికి మించి తెలియకూడదు. చాలా సీక్రెట్‌గా ఉండాలి" అని స్థిరంగా చెప్పింది సుశీల. ఆమెకు వ్యతిరేకంగా ఎన్ని సాక్ష్యాలు దొరికినప్పటికీ, ఆమె తాను ఈ పనులేవి చేయలేదు అంటూ మొదటి నుంచి స్థిరంగా చెబుతూ వచ్చింది. ఆమెకు ఇంకొక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అనుకున్న వసంత్, "సరే, ఇదే లాస్ట్ ఛాన్స్" అని అన్నాడు. దాంతో శిశిర ఎలా అయినా ఈ అవకాశాన్ని వాడుకొని తన మీద పడ్డ నిందను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇది వసంత్ ముందు తనను తాను నిరూపించుకోవడానికి కాదు. ఆఫీస్‌లో ఎంతో మంది తనే ఇదంతా చేసిందని అనుకుంటున్నారు. అందులోనూ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. తన తప్పు లేదని ఇప్పుడు వారికి నిరూపిస్తే భవిష్యత్తులో తనకు సమస్యలు తగ్గుతాయి. అందుకు తన ఆలోచన నుంచి బయటకు వచ్చిన శిశిర, వసంత్ ఇంకా తననే చూస్తూ అక్కడే నిలబడటం గమనించింది. "ఇక మీరు బయటకు వెళ్ళండి" అని స్థిరంగా చెప్పింది. ఆమె వంక విసుగ్గా చూసిన వసంత్ వెనుతిరగబోతుంటే శిశిర తింటున్న వెజ్ బిర్యానీ బాక్స్ కనిపించింది అతడికి. అతడు చూడటం గమనించి గబుక్కున దాన్ని అందుకున్న శిశిర మూత పెట్టి బ్యాగులో పెట్టింది. బహుశా కాలేజ్‌కు తీసుకువెళ్ళిన లంచ్ బాక్స్ అనుకున్న వసంత్ తిరిగి ఆఫీస్‌కు వెళ్ళాడు. శిశిర అన్నట్లే కేవలం భాస్కర్‌ను పిలిచి, ఈసారి చేసే టెండర్ కొటేషన్ తమ ఇద్దరికీ తప్ప వేరే ఎవ్వరికీ తెలియకూడదు అని, అందుకు అతన్ని తన క్యాబిన్‌లోనే కూర్చొని పని చేయమని చెప్పాడు వసంత్. అదే సమయంలో విదేశాలలోని ఒక మారుమూల ప్రదేశంలో జనసంచారమే లేదు. మెయిన్ రోడ్డుపై అంతో ఇంతో రద్దీ ఉంది కానీ, దానికి 4 సందుల అవతల ఒక వీధి నిర్మానుష్యంగా కనబడుతోంది. ఒక విదేశీయుడు చేతిలో పార్సెల్ పట్టుకుని ఆ వీధిలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలుపు కొట్టాడు. ఒకటికి 2 సార్లు మానిటర్ చెక్ చేసుకుని మరీ తలుపు తీశాడు ఆ ఇంట్లోని వ్యక్తి. లోపలికి వెళ్ళిన మొదటి వ్యక్తి ఫుడ్ పార్సెల్‌ను హాల్‌లో ఉన్న టీపాయ్‌పై పెట్టగా, ఆ శబ్దానికి సోఫాలో కళ్ళు మూసుకొని నిద్రపోతున్న కిషోర్‌కు మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. అతడి ఒంటిపై షర్టు లేకపోగా తెల్లటి కట్టుగుడ్డతో ఛాతీ, కడుపు భాగాలలో కట్టుకట్టి ఉంది. "హేయ్ జాన్, ఇంత లేట్‌గానా వచ్చేది? ఆకలికి చచ్చిపోయేలా ఉన్నానయ్యా" విసుక్కుంటూ ఫుడ్ పార్సెల్ అందుకోబోయాడు కిషోర్. "బాస్, మీరు హైదరాబాద్ బిర్యానీ అడిగారు. అది తేవాలంటే చాలా దూరం వెళ్ళాలి తెలుసా?" తన కోసం తెచ్చుకున్న బర్గర్‌ను తింటూ చెప్పాడు జాన్. వీరి సంభాషణ పూర్తిగా ఆంగ్లంలోనే జరుగుతోంది. "ఆంధ్ర ఉప్పు, కారాలు తగలక నా నాలుక చచ్చిపోయింది. ఇవాళ ఈ బిర్యానీని ఓ పట్టు పట్టాల్సిందే" అంటూ ఆత్రంగా ముద్ద నోట్లో పెట్టుకున్నాడు కిషోర్. వెంటనే చిరాకు పడుతూ, "నీ యబ్బ! ఎవడ్రా దీన్ని వండింది? ఉప్పు, కారం, మసాలాలు లేనిది ఏం బిర్యానీరా ఇది? ఛీ!" అంటూ స్వచ్ఛమైన తెలుగులో విసుక్కున్నాడు. జాన్ ముసిముసిగా నవ్వుతుంటే, "ఇదిగో, నా టికెట్ సంగతి ఏం చేశావు?" అని అడిగాడు.
కిషోర్: బాస్, మీరు పెద్ద బాస్‌కి మీ కండిషన్ చెప్పుంటే ఆయన వేరే దారి ఏదైనా ఏర్పాటు చేసేవారు. ఫ్లైట్‌లో వెళ్ళాలంటే ముందు మీ గాయాలు కొంతైనా తగ్గాలి కదా! రేపు డాక్టరొచ్చి చెక్ చేస్తానన్నారు. ఆయన క్లియరెన్స్ ఇస్తే నేను మీరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. మర్యాదగా చెప్పాడు జాన్. అంటే ఈ దెబ్బలు తగ్గేదాకా నాకీ చప్పిడి కూడా తప్పదా? రేయ్ వసంత్! నీ అయ్య నాకు రెస్ట్ అవసరం అని సెలవిచ్చి పంపింది ఇలా టార్చర్ చేయడానికా బే! వచ్చాక చెప్తారా నీ సంగతి? అని గట్టిగా అరిచాడు. అతడ్ని, అతడి పాటలను చూసి అక్కడున్న వారు నవ్వుకోగా, నవ్వండి, నవ్వండి. ఈసారి ఇండియా వస్తారుగా, అప్పుడు అసలైన ఫుడ్ అంటే ఏంటో రుచి చూపిస్తా. గుంటూరు చిల్లీ చికెన్, రాయలసీమ నాటుకోడి పులుసుతో మీ చేత బకెట్ బిర్యానీ తినిపించకపోతే చూడండి. ఉక్రోషంగా అరిచాడు కిషోర్. అందుకు ముందు మీరు ఇండియా వెళ్ళాలిగా బాస్ అని ఒకరు సెటైర్ వేయడంతో పళ్ళు కొరికాడు కిషోర్. కొద్ది రోజుల ముందు తాము చేయాలనుకున్న పని అదే. కొన్ని వందల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు ఇండియాకు పంపడానికి మాల్ చేతులు మారుతుంటే కష్టపడి అలా జరగకుండా చేశారు వసంత్ మనుషులు. కిషోర్ జాన్లు ఆ మనుషులకు సారథ్యం వహించగా డీల్ జరగకుండా ఆపే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఆ క్రమంలో కొంతమందికి గాయాలవగా వారిలో కిషోర్ కూడా ఉన్నాడు. ఆ విషయం వసంత్‌కు చెబుతానని జాన్ అంటే కిషోర్ ఒప్పుకోలేదు. అసలే కంపెనీ వ్యవహారాలలో అతడు బిజీగా ఉంటాడని, తోడై ఈ విషయం చెప్తే అన్నీ వదిలేసి వచ్చేసే అవకాశం ఉందని అతనికి చెప్పవద్దని జాన్‌ను హెచ్చరించాడు కిషోర్. తానుగా కోలుకొని ఇండియా వెళతానని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే షూటౌట్ వల్ల విషయం అక్కడి ప్రభుత్వం దృష్టికి వెళ్లి ఆ పరిసరాలను పకడ్బందీ చేయడంతో ఇలా మారుమూల ప్రాంతానికి వెళ్లి ఎవరికీ కనిపించకుండా దాక్కుంటూ ఉన్నారు. వసంత్, శిశిరలు గదిలో మాట్లాడుకున్నదంతా చాటుగా విన్న ఛాయ సౌమ్యకు విషయం చెప్పింది. అదే సమయంలో సోఫీ ద్వారా టెండర్ ఫైల్ స్వయంగా వసంత్ భాస్కర్లే తయారు చేస్తున్నారని తెలుసుకుంది సౌమ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ కొటేషన్ ఆమె కొట్టేయాలని, అందుకు తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పింది సౌమ్య. ముందు జాగ్రత్తగా ఒకవేళ సోఫీ ఫెయిల్ అయితే ఆమె టెండర్ లీక్ చేస్తున్నట్లు తన దగ్గర ఉన్న సాక్ష్యాలను వసంత్‌కు ఇస్తానని బెదిరించింది. ఏం చేసైనా కొటేషన్ నంబర్ కనుక్కోవాలని నిర్ణయించుకుంది సోఫీ. కానీ ఎలా అన్నదానికి మాత్రం ప్రస్తుతానికి ఆమె దగ్గర ఎటువంటి మార్గం లేదు. సాయంత్రం సమయంలో యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న చిన్న రెస్టారెంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు ఈశ్వర్. అతడి ముందు శిశిరకు సంబంధించిన ఫైల్ ఉంది. అందులో ఆమె డేటా లీక్ చేసింది అన్న విషయానికి మద్దతిస్తూ సాక్ష్యాలున్నాయి. కానీ అతడికి అది నమ్మశక్యంగా లేదు. శిశిర ఇటువంటి పని చెయ్యదు అని అతడు బలంగా నమ్ముతున్నాడు. అదే సమయంలో అకస్మాత్తుగా అతని ముందున్న కుర్చీలో ప్రత్యక్షమైంది మేఘ. ఫైల్ తెరిచి చూసి నిట్టూరుస్తూ, ఊబిలో లోతుగా ఇరుక్కున్నట్లుంది కదా! ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అని ఈశ్వర్‌ను అడిగింది. ఆ శైలేష్ గాడిని పట్టుకొస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా అని ఆలోచిస్తున్నా. పరధ్యానంగా అన్న ఈశ్వర్‌ను కళ్ళు పెద్దవి చేసి చూసింది మేఘ. అంటే వాడి కంపెనీకే కదా టెండర్‌లన్నీ వెళ్ళింది అని ఈశ్వర్ అంటే, వాడంత తొందరగా దొరకడు మహానుభావా! అయినా వాడొక పెద్ద ఎదవ అని విన్నాను. అందమైన అమ్మాయిలను చూసి చొల్లు కార్చుకునే టైప్ అంట. అలా ఏదైనా అవకాశం దొరుకుతుందేమో చూడు. నిర్లక్ష్యంగా చెప్పింది మేఘ. ఆ మాటలకు ఏదో ఐడియా తట్టిన ఈశ్వర్ ఆమెని తీక్షణంగా చూస్తుంటే విషయం అర్థం చేసుకున్న మేఘ ఇరుక్కున్నా అంటూ తల కొట్టుకుంది. మరుసటి రోజు వారి ప్లాన్‌లో భాగంగా శైలేష్ సొంత రెస్టారెంట్‌కు ఒంటరిగా వెళ్ళింది మేఘ. కానీ టైం బాగోక ఆ రోజు శైలేష్ రెస్టారెంట్‌కు రాలేదు అని తెలిసింది. సర్లే మరో రోజు ప్రయత్నిద్దాం అనుకుంటూ ఆమె హాస్టల్‌కు వెళ్ళేసరికి కొంతమంది సీనియర్స్ ఆమె కోసం గదిలోని ఆమె బెడ్‌పై కూర్చొని ఎదురు చూస్తూ కనిపించారు. వారంతా ఈశ్వర్ క్లాస్‌మేట్స్‌గా గుర్తించిన మేఘ వారిని సంశయంగా చూస్తూనే తన హ్యాండ్ బ్యాగ్‌ను షెల్ఫ్‌లో పెట్టింది. ఫ్రెష్ అవుదామని బాత్రూమ్ వైపు వెళ్తున్న ఆమెకు
చెయ్యి అడ్డుపెట్టిన ఓ సీనియర్ అమ్మాయి, "మేము నీకోసం వస్తే పట్టించుకోవేంటి? అంత బలుపా?" అని సీరియస్‌గా అడిగింది. "నా కోసమా? ఎందుకు?" విషయం తెలిసినప్పటికీ కావాలని నిర్లక్ష్యంగా అడిగింది మేఘ. అందుకు వారంతా ఆమెను చుట్టుముట్టారు. "చూసావా? సీనియర్స్ అన్న మర్యాద కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో! దీనికి మాటలతో చెప్తే ఎందుకు వింటుంది?" అంటూ మేఘాను కొట్టడానికి చేయెత్తింది ఒకామె. మరుక్షణం ఆమె చెంప పగలడంతో అక్కడున్న సీనియర్స్ భయంతో ఓ అడుగు వెనక్కు వేశారు. కారణం, ఆమెను కొట్టింది మేఘానే. ఆమెను భయంగా చూస్తూ, "సీనియర్‌నే కొడతావా? మాట్లాడ్డానికొస్తే చేయి చేసుకుంటావా?" సీరియస్‌గా అడిగింది మరో అమ్మాయి. మాట్లాడటానికి వచ్చిన వాళ్లకు నోరు లేవాలి కానీ చెయ్యెందుకు లేస్తుంది? సూటిగా, గంభీరంగా అడిగిన మేఘ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. తీరిగ్గా తన బెడ్ మీద కూర్చున్న మేఘ కాలు మీద కాలు వేసుకొని, "ఇప్పుడు చెప్పండి, నాతో మీకు పనేంటి?" అని అడిగింది. ఓ అమ్మాయి ముఖంలోకి సూటిగా చూస్తూ. ఆ అమ్మాయి మాట్లాడటానికి భయపడి పక్కనున్న అమ్మాయికి సైగ చేయడంతో ఆమె ధైర్యం చేసి, "నీకు మా సీనియర్ అబ్బాయిలతో పనేంటి?" సంకోచిస్తూనే అడిగింది. మేఘ తీక్షణంగా ఆమెనే చూస్తూ ఉండటంతో తడబడి, "ఏంటలా చూస్తున్నావ్? నిన్న సాయంత్రం నువ్వు ఈశ్వర్‌ను కలవడం, ఇవాళ అతనితో బయటకు వెళ్ళడం మేమంతా చూసాం" అని అంది ఆమె. అయితే నిర్లక్ష్యంగా అన్న మేఘను చూస్తూనే కోపాన్ని చూపించలేక లోలోపలే పళ్ళు కొరికారు వారు. ఇంతలో ఒకరు ఆత్రం ఆగక, "అసలు సీనియర్ ఈశ్వర్‌కు నీకు మధ్య ఏం నడుస్తోంది? మర్యాదగా చెప్పు" అని గద్దించారు. చెప్పకపోతే అన్న మేఘ మళ్ళీ తనే మాట్లాడుతూ, "అయినా ఈశ్వర్ మీద అంత అభిమానం ఉంటే వెళ్ళి నేరుగా అతన్నే అడగొచ్చు కదా! ఊపుకుంటూ నా దగ్గరకెందుకొచ్చారు?" అని అంది. ఆ మాటకు అక్కడి వారి ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. అది గమనించిన మేఘ, ఇంకా ఎక్కువ చేస్తే వాళ్ళ కోపానికి వాళ్ళే గ్రిల్డ్ చికెన్‌లా తయారయ్యేలా ఉన్నారు. మనసులో అనుకుంటూ సైలెంట్‌గా ఫోన్‌లో ఈశ్వర్‌కు వీడియో కాల్ చేసింది. అది కనెక్ట్ అయిన మరుక్షణం ఓ అమ్మాయి కాల్ సంగతి తెలియక ఉక్రోషం పట్టలేక, "మా హేమ ఈశ్వర్‌ను కాలేజ్ మొదటి రోజే చూసి లవ్ చేసింది. మధ్యలో వచ్చి తన ప్రేమకు అడ్డుపడాలనుకుంటున్నావా?" అంటూ మేఘ డ్రెస్ పట్టుకోబోయింది. మేఘ చురుగ్గా కదిలి ముందే ఆమె జుట్టు పట్టుకొని ఆమెకు తాను అందకుండా జాగ్రత్త పడింది. అది చూసిన మిగతా వారు ఆమెను విడిపించాలని గుంపుగా రాబోగా, "ఇప్పుడు చెప్పండి సార్, ఏం చేద్దామంటారు వీళ్ళను?" పైకే గట్టిగా అంది మేఘ. ఆమె మాటలకు ఎక్కడి వారు అక్కడే ఆగి, "ఏం జరుగుతుంది? ఆమె ఎవరితో మాట్లాడుతుంది?" అని అయోమయంగా చూశారు. తన చేతిలో ఉన్న అమ్మాయి జుట్టును వదిలి మిగతా వారి మీదకు ఆమెను విసురుగా తోసిన మేఘ ఫోన్ చేతికి తీసుకుని అక్కడున్న వారిని చూపిస్తూ, "మేడం పేరు హేమ అంట సార్. మీ క్లాస్‌మేట్ అంట. ఓ పాలి పిల్ల ముఖం చూడు. కాలేజ్ మొదటి రోజు నుంచే లవ్ చేస్తోందంట" అంటూ స్క్రీన్‌పై కనిపిస్తున్న ఈశ్వర్‌ను అక్కడున్న వారికి కనిపించేలా చేసింది. అది చూసిన వారు మరుక్షణమే కింద మీద పడుతూ ఆ గది నుంచి పరార్. సీరియస్‌గా చూస్తున్న ఈశ్వర్, "మీకేం కాలేదుగా?" అని అడగడంతో, "నాకేమవుద్దులేండి. నన్ను చూసుకోవడానికి మీరున్నారు కదా సార్. అయినా ఉంటాను సార్. ఇక్కడ నేను తేల్చాల్సిన లెక్కలు ఇంకా ఉన్నాయి" అంటూ కాల్ కట్ చేసి తన రూమ్‌మేట్స్ వైపు తిరిగింది. ఆమె మాటకు అదిరిపడ్డ రూమ్‌మేట్స్, "సారీ మేఘ, గదిలోకి రానివ్వకపోతే ఊరుకోమని సీనియర్స్ బెదిరించారు. అలాగే ఇక్కడ జరిగింది బయటకు చెప్పినా ఊరుకోమన్నారు. సీనియర్స్ కదా! ఏదైనా చేస్తారేమోనని భయపడ్డాం. తప్పలేదు" అంటూ కాళ్ళ బేరానికి దిగారు. ఇంతకీ వారిని మేఘ ఊరికే వదులుతుందా? అసలు ఆమె వారిని ఎందుకు టార్గెట్ చేసింది? ఈశ్వర్ వల్ల మేఘ మరిన్ని చిక్కుల్లో పడనుందా? ఇంతకీ శిశిరకు సాయం చేయడానికి మేఘ, ఈశ్వర్లు వేసిన ప్లాన్ ఏంటి? అసలు ఈ హేమ ఎవరు? ఇంతటితో మేఘాకు హేమ గొడవ వదిలినట్లేనా? మరి కిషోర్ గారి స్వదేశాగమనం ఎప్పుడో? శిశిర ప్లాన్ సక్సెస్ అవుతుందా? లేక సౌమ్య ప్లాన్ సక్సెస్ అవుతుందా?
తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.